ఒక అందమైన అడవిలో బలరాం అనే చిన్న ఏనుగు, చింటూ అనే చురుకైన కోతి మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహానికి అడవి మొత్తం ముచ్చటపడేవి. ఇద్దరూ కలిసే ఆడుతూ, తింటూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు వారు అడవి లోతుకు వెళ్ళినప్పుడు బలరాం తెలియకుండా లోతైన గొయ్యిలో పడిపోయాడు. అతను ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక, చింటూ, నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది, బయటకు ఎలా రావాలో అర్థం కావడంలేదు అంటూ బాధపడసాగాడు. చింటూ తన స్నేహితుని బాధ చూసి వెంటనే ధైర్యంగా, బలరాం, నేను నీతో ఉన్నాను, నీకేమీ కాదులే, నేను ఏదో ఒక మార్గం చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. వెంటనే చింటూ అడవిలోని జంతువులందర్నీ కలిసి సాయం కోరాడు. అడవి మొత్తం జంతువులు చింటూ మాటలు విని బలరాంకి సాయం చేయడానికి వచ్చినాయి. కోతులు కొమ్మలు తెచ్చాయి. ఏనుగులు పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు తెచ్చి గొయ్యి దగ్గరకు వేశాయి. సింహాలు, చిరుతలు సహాయపడటం చూసి బలరాం ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే తనకు ఎవరూ లేదనుకున్న బలరాంకి తన స్నేహితులందరూ ఒకచోట చేరి సాయం చేయడం చూసి తన మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. చివరికి అందరూ కలిసి కష్టపడి బలరాంని గొయ్యి నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బలరాం బయటకు వచ్చి భావోద్వేగంతో, మీ అందరి స్నేహమే నాకు నిజమైన బలం, మీరు లేకపోతే ఈరోజు నేను బయటపడేవాణ్ణి కాదు, నేటినుండి మన స్నేహం మరింత గట్టిగా ఉండాలి అన్నాడు. అప్పటినుండి అడవి జంతువులు మరింత స్నేహంగా ఉండటం మొదలుపెట్టాయి. వాళ్లందరూ కలిసి జీవిస్తూ స్నేహంతో కలిసే సమస్యలను ఎదుర్కొనేవారు. నిజమైన స్నేహమే అసలైన బలం. ఏ సమస్య అయినా స్నేహంతోనే పరిష్కారమవుతుంది. ఇంకా చాలా కథలున్నాయి ఫ్రెండ్స్ మీకోసం. అవి మిస్ అవ్వొద్దంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అన్నీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.